మనందరికి తెలిసిందే. ఇప్పుడు ఇరాక్ అన్ని దేశాలతో యుద్ధం చేస్తుంది, ఇది కరెక్టా? ఈ స్టేట్మెంట్ రివర్స్ చేసి చూడండి, ఇరాన్ మీద అన్ని దేశాలు యుద్ధాలు చేస్తున్నాయా? ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే ప్రజలారా, అసలు చాలా వితండవాదం నడుస్తూ ఉంది. ఎట్లాంటి వితండవాదం నడుస్తూ ఉందంటే, ఇరాన్ యుద్ధానికి పోలేదు, ఇరాన్ పైకే యుద్ధానికి వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు? అమెరికా వచ్చింది, ఇజ్రాయెల్ వచ్చింది. ఫస్ట్ వాళ్ళకి సపోర్ట్గా చుట్టూతున్న దేశాలనే చూసిండ్రా, సౌదీ అరేబియా, యుఏఈ, ఇంకా కువైట్, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ సపోర్ట్. ఎవరికి? మిలిటరీ బేసిస్ ఇస్తూ ఉంది అమెరికాకి. వీళ్ళతో పాటుగా ఇంకొకటి ఎవరు అంటే, ఇప్పుడు యూకే వాళ్ళు ఎయిర్ బేస్ ఇస్తూ ఉంటారు వాళ్ళకు, ఫ్రాన్స్ వాళ్ళు ఎయిర్ బేస్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళతో పాటు యుద్ధంలో జపాన్ కూడా చేనేత అని చెప్పారు. వీళ్ళతో పాటు ఆస్ట్రేలియా కూడా సపోర్ట్ చేస్తాము మేము యుద్ధానికి అని చెప్పి, వీళ్ళందరితో పాటు అసలు భారతదేశం కూడా ఇజ్రాయెల్కి ఎంతో కొంత సపోర్ట్ చేస్తుందని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. ఇన్ని దేశాలు ఒక చిన్న దేశం ఇరాన్ పైన యుద్ధం, మరి ఎందుకు చేస్తా ఉన్నారు వీళ్ళంతా? ఇదంతా కరెక్టేనా అని అంటే, ఒక మాట గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇరాన్ చేసిన తప్పేంది? ఎవరి మీద కానీ దాడికి పోయిందా? లేదు. సరే ఇట్లా కాదు, న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుండ్రు అని చెప్పి ఉంటుంది కదా, మరి చేస్తుందా? అది లేదు. ప్రూవ్ చేసిండ్రా? అది లేదు. మరి ఇవి లేకుండా ఇంకా మరి ఏమన్నా వేరే ఏమన్నా చర్యలకు పాల్పడ్డారంటే అది లేదు. మరి ఎందుకు ఈ యుద్ధం? ఈ యుద్ధం ఏంటంటే ఆధిపత్య పోరు. ఇరాన్ అమెరికా ఆధిపత్య పోరును తీసుకోలేకపోతుంది కాబట్టి ఇరాన్ పైన చాలా ఆంక్షలు పెట్టాడు, చాలా సాంక్షన్స్ పెట్టాడు అనమాట. అంటే వాళ్ళ ఆయిల్ అమ్ముకోవడానికి, వాళ్ళకి US$ ఇవ్వకపోవడానికి, వాళ్ళ బిజినెస్ చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా అసలు బాగా ఇబ్బంది పోయింది. దాంతో ఇరాన్ డాలర్ పడుతూ 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 వచ్చింది. ఇప్పుడు ఎంత పడుతుంది అంటే, ఒక $1 ఈక్వల్ టు $1 మిలియన్ ఇరాన్ డాలర్స్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట. అంటే 10 లక్షలు ఆ లెవెల్కి వెళ్ళిపోయింది ఇరాన్ కష్టం. అంత కష్టానికి వెళ్ళిపోయింది కాబట్టి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు తప్పకుండా రైజ్ అవుతాయి. ఎందుకంటే ఏంది ఇది, ఏం నడుస్తుంది, అసలు ఎటుపోతుంది, మనం ఇరాన్ ఇంత అన్యాయం జరిగిపోతుంది ఏంది అన్న టైప్లో. మరి ఇంత అవుతున్నప్పుడు మరి ఎవరో ఒకళ్ళు ముందుకొచ్చి పని చేయాలి కదా, అంటే పని చేయాలి. కానీ మరి ఏమవుతుంది అంటే, అమెరికాకు అడ్డుకునేంత శక్తి ఇరాన్కు ఉందా? లేదు. మరి లేనప్పుడు ఏం చేస్తారు అంటే, అయితే వాళ్ళకు సలాం కొట్టుకుంటున్నా పని చేసుకుంటూ కూర్చోవాలి, లేకుంటే మొత్తం ఓడిపోయి చచ్చిపోవాలి. ఇవి రెండే పద్ధతులు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏమైంది అంటే, ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఇవి సంతకాలు అయినాయి అంటే, ఇంతకంటే ముందు ఇరాన్ వాళ్ళు చెప్తున్నాము ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ మేము చేయము, అణుబాంబులు మేము తయారు చేయమని అన్ని సంతకాలు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఒక మీటింగ్ కూడా జరుగుతూ ఉంది, అమెరికా, ఇజ్రాయెల్ అండ్ ఇరాన్కి ఒక సంధి జరగబోతుంది అనమాట. లాస్ట్ వీకే జరగబోతుంటే ఇంకా టాక్స్ పూర్తి కాలేదు. ఇట్ వాజ్ ఇన్ ద పాజిటివ్ డైరెక్షన్. ఒమాన్లో జరిగినాయి ఇవి. ఒమాన్లో జరిగితే ఈ పాజిటివ్ డైరెక్షన్లో పోతూ ఉంటే కూడా, ఇవన్నీ జరుగుతూ ఉంటే కూడా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేసినాయి. ఫస్ట్ అమెరికా, ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది, ఆ తర్వాత అమెరికా పాల్గొనాల్సి వచ్చింది. మరి ఇదంతా ఎందుకు? మరి అంతా కరెక్ట్గానే ఉన్నారు కదా, వీళ్ళు చేద్దాం అనుకున్నారు కదా, వీళ్ళు సంతకాలు కూడా పెడదామన్న ఉద్దేశాన్ని నడుస్తుంది కదా అంటే, ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అంటే, ఇక్కడ ఇప్పుడు వాళ్ళ ఆధిపత్య పోరు తగ్గుతుంది అని అనిపించిందో ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాలో, వాళ్ళు దాన్ని తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇరాన్తో యుద్ధం, అమెరికా అసలు లక్ష్యం వేరు. ఇది ఎవరు రాసుకొచ్చారు అంటే, ఆచార్య అనురాధ చెనాయ్, శాంతి భద్రతలపై ఐక్యరాజ్య సమితి దక్షిణాసియా నిపుణులు. షీ ఈజ్ ఏ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీ అనురాధ గారు. ఆమె ఈ ఆర్టికల్ రాసుకొచ్చినమాట. సో ఇక్కడ ఏమైంది అంటే, అగ్రరాజ్యం తన ఆధిపత్య పోరు కోసమే చేస్తుంది ఇది. తర్వాత ఎట్లాంటి కవ్వింపు చర్యలు లేకపోయినా కూడా న్యూక్లియర్ బాంబులు తయారు చేస్తుండన్న ఉద్దేశంతో ఈ యుద్ధము. వీళ్ళ దగ్గర అణుబాంబులకు తయారు చేయ యురేనియం ఉంది అంటారు. ఈ యురేనియము 60% కాన్సన్ట్రేటెడ్ యురేనియం తోటి బాంబులు తయారు కావు. ఇది 90% తయారు కావాలి. 90% యురేనియం చేస్తే తప్ప ఇది తయారు కాదు. మరి 90% చేసే అంత శక్తి వీళ్ళకు ఉందా అంటే, ఉండొచ్చు. ఇప్పుడైతే చేసిన దాఖలాలు అయితే ఏమీ లేవు. అంటే ఈ రిఫైన్ కాదా అంటే జరగవచ్చు. మరి అట్లా అంటే ఇప్పుడు ఏ కంట్రీ న్యూక్లియర్ బాంబులు తయారు చేసుకుంటూ పోతా ఉంటే వాళ్ళ మీద యుద్ధాన్ని చేసుకుంటూ పోతారా? మరి ఇప్పుడు తయారు చేసిన వాళ్ళందరి సంగతి ఏంది? ఇప్పుడు నార్త్ కొరియాకు ఉందా? నార్త్ కొరియా అయితే మరి అట్లా చేసింది కదా. మరి నార్త్ కొరియాకి ఏం లేకుండా ఒక వీళ్ళ మీద ఆంక్షలు పెట్టి వీళ్ళకి చేస్తారు అంటే ఏంటంటే, నార్త్ కొరియా దగ్గర తీసుకోవడానికి ఏం లేదు, ఆ శుద్ధదానక దేశం కాబట్టి వాళ్ళు అక్కడ దానిపైన పోరు. ఇక్కడ ఏమంటే ఆయిల్ చాలా మంచిగా హై లెవెల్లో ఉంటుంది, మిథనాల్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది. ఇట్స్ రిచ్ కంట్రీ అనమాట ఇరాన్. కనుక వాళ్ళు మాట వినకపోతే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఈ యుద్ధం అందుకోసం కూడా జరుగుతూ ఉంది. సో గుర్తుపెట్టుకోండి ప్రజలారా, ఇది ఆధిపత్య పోరు కోసము ప్లస్ ఆయిల్ రిసోర్సెస్ కోసము
జరుగుతున్న యుద్ధం, అంతేగాని మిగతా ఏ రీజను కాదు. ఇప్పుడు యురేనియం ఎవరు దేనికోసం యూజ్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఎలక్ట్రిసిటీ కోసం యూజ్ చేస్తూ ఉంటారు ఎవరు, ఇరాన్ వాళ్ళు. తర్వాత వాళ్ళు ఇంకా శాంతియుతంగా ఉండే దానికోసమే చేస్తూ ఉన్నారు తప్ప మిగతా దేనికోసము చేయట్లేదు. ఇప్పుడు ఇరాన్ని కనుక దెబ్బతీస్తే ఇక్కడ ఏమైతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ చైనా, ఇండియా, ఏషియన్ కంట్రీస్, తర్వాత యూరోపియన్ కంట్రీస్ ను బాగా దెబ్బతీయచ్చు, వీటి గ్రోత్ ను దెబ్బతీయవచ్చు అని చెప్పి అమెరికా మనం అనుకుంటుంది. మరి యూరోప్ నుంచి ఇక్కడ అవుతుంది కదా, అయినా కూడా యూరోప్ మరి ఇప్పుడు ఫ్రాన్స్ కానీ బ్రిటన్ కానీ ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయంటే ఇవన్నీ నాటో దేశాలు కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళు ఖర్చులు భరిస్తూ కూడా అమెరికాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంత అవసరం ఏముంది? స్పెయిన్ మాత్రం ఏం చెప్పిందంటే ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ నాట్ డూయింగ్ దిస్ థింగ్, మీరు మాత్రం మీ ఎయిర్ బేసెస్ మా దేశం నుంచి తీయాల్సిందే అని చెప్పి వాళ్ళు అమెరికాని యుద్ధ విమానాలని తరిమేసిండ్రు వాళ్ళ దగ్గర నుంచి. మీరేం ఉండక్కర్లేదు మా దగ్గర, ఇరాన్ పైన యుద్ధానికి వెళ్తున్నారు, దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరుగుతుంది, ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ నా ప్రజల పైన నేను వెయ్యలేను అని ఇంకా ఫ్రెంచ్ గవర్నమెంట్ ఆ రూల్ పెట్టి తీసుకొచ్చింది. ఇక తర్వాత దానికి ఇంకా ఇప్పుడు అమెరికా ఏం చేసిందంటే లేదు మీతో మేము బిజినెస్ చేయమని చెప్పి ఇక ట్రేడ్ డీల్ అని ఇంకా అదొక అటు స్టార్ట్ అయిపోయింది. సో బేసికల్లీ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అసలే బ్రిటన్ అనేది చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది, వాళ్ళ ఎకానమీ చాలా బ్యాడ్గా ఉంది, అయినా కూడా మళ్ళీ అమెరికా మాట విని వాళ్ళ ఎయిర్ బేసెస్ ఇచ్చి వాళ్ళు కష్టార్జితం అంటే వాళ్ళ పెట్రోల్ ప్రైసెస్ పెంచుకుంటున్నారు. వాళ్ళు ఇరాన్ పైన యుద్ధంతో అయితే పెట్రోల్ పెరుగుతుంది, ఇప్పుడు బ్యారెల్ ఆల్మోస్ట్ మొన్నటి దాకా 60 ఉండి ఇప్పుడు 80 అయింది, ఇంకా 5 రోజులు కనుక కంటిన్యూ అయితే 100-120 పోద్ది. అంటే ఏమన్నట్టు $60 ఉన్న బ్యారెల్ 120 పోద్ది. అంటే పెట్రోల్ ఇలా $100 అనేది $200 అవుతుంది. ఇంకా గ్యాస్ బిల్లు ఇప్పుడు మనకు అంటే ఇప్పుడు ఇంట్లో ఎల్పిజి ఉంటుంది కదా, ఎల్పిజి $1000 అనేది $2000 అవుతుంది. మరి ఇట్లా అవుతూ ఉంటే కూడా దీనికి ఎందుకు సపోర్ట్ చేస్తుండ్రు అనేది నాకు అర్థం కాని స్టోరీ ఇది యూరోపియన్స్, అండ్ ప్రాబబ్లీ దే షుడ్ డూ దాట్. కానీ వాళ్ళు క్రిటికల్ అనాలిసిస్ చేస్తలేరా, మరి దేశాలు అమెరికాకు భయపడుతున్నాయా, ఎందుకు భయపడుతున్నాయా అనేది మనకు తెలియదు. ఎట్ ద సేమ్ టైం మన ప్రభుత్వం కూడా పోయి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడము, ఇంకా ఇజ్రాయెల్కు అభివృద్ధి చేయడము, ఇంకా ఇట్లా నడుస్తూ ఉంది. అమెరికాను ఇజ్రాయెల్ కలిపి యుద్ధం చేస్తే ఇరానియన్స్ అసలు ఇరానియన్ చీఫ్ ఖమేనీ గారు చనిపోయినరు, ఆ దాడిలో ఆయన చనిపోయినరు. ఈజ్ ఎ వారియర్, ఎందుకంటే ఆయన ఏం బంకర్లో పోయి దాక్కోలేదు, ఏం చేయలేదు, నార్మల్గా ఉన్నాడు. నార్మల్గా ఉంటే వీళ్ళు పోయి అటాక్ చేసి చంపేసిండ్రు. అయితే ఆయన అట్లా చనిపోయిన తర్వాత మనం కండెమ్ చేయలేదు, ఇట్లా ఇది తప్పు, ఒక దేశాధ్యక్షుడిని ఇట్లా మనం చంపొద్దు అనేది మాత్రం చెప్పకుండా బహ్రెయిన్ మీద అవి పడ్డాయి, దుబాయ్ మీద ఇది పడ్డాయి, యూఏ మీద అది పడ్డాయి అని చెప్పి మీరు ఇట్లా మీరు అందరూ మంచిగా ఉండండి, క్షేమంగా ఉండండి అని మాత్రం మన ప్రధానమంత్రి చెప్తా ఉన్నారు. ఇది దేనికి సంకేతమో నాకైతే అర్థం కాలేదు. దేశ అధ్యక్షుడిని వాళ్ళు బాంబులు పెట్టి చంపేస్తే మాత్రం ఖండించలేదు మనం, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఇరాన్ వాళ్ళు వేరే దేశం పైన బాంబులు వేస్తే మాత్రం ఖండించి మీరు అట్లా చేయొద్దు, మీరు అంత క్షేమంగా ఉండండి అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నాం వాళ్ళు. అంటే ఇది మనము నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ అని ఉంటుంది, అంటే మనం ఒక సైడ్ తీసుకుంటున్నాం. ఇంతకంటే ముందు ఎప్పుడు ఇట్లాంటి సైడ్స్ తీసుకోలేదు. భారతదేశంకు సంబంధం లేని యుద్ధం అది. మనకి ఏం సంబంధం చెప్పండి, ఇంకా కాస్త కోస్త చెప్పుకోవాలంటే మనకు బాగా దగ్గర సంబంధం ఇరాన్ తోటి ఉంటుంది. ఇరాన్ ఈజ్ వెరీ క్లోజ్ టు హస్. మన చబహార్ పోర్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది, మనము రూపీస్ను వాళ్ళ కరెన్సీలో మనం ట్రేడ్ డీల్ చేసుకోవచ్చు. ఇట్లా చాలా ఉన్నాయి వాళ్ళకు, మనకు ఎప్పటి నుంచో చాలా హిస్టారికల్ గా కూడా వాళ్ళకు మనకు మంచిగా ఉంది. ఇంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి గారు అదే చెప్పారు, మనకు జయశంకర్ గారు వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే వాళ్ళకు మనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు. మరి ఏమైంది? ఎక్కడ ఏం కనిపించదు మనకు. సో ప్రజలారా, అంటే నేనేం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇట్లాంటివి చేయడం వల్ల మన దేశానికి నష్టము. ఈ ఫారిన్ పాలసీ ఇట్లాంటిది చాలా నష్టం. సరే, ఇది అది పక్కన పెట్టేస్తే అసలు లాస్ట్ ఇయర్ కూడా ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు అంటే అమెరికా దాడి చేసింది దేనిపైన, ఇరాన్ పైన దాడి చేసి ఓ 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంపే చెప్పిండు చక్కగా వాళ్ళ అణుస్థావరాల పైన మేము మొత్తం నాశనం చేసేసినాం. బట్ లాస్ట్ ఇయర్ నాశనం చేసినాక మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాశనం చేసేదే ఉంటుంది. అంటే 1 yearలో మొత్తం మళ్ళీ కొత్తగా వచ్చేసినాయి, కొత్తగా పుట్టుకొచ్చినాయి, మళ్ళీ కొత్తగా నాశనం చేస్తారా? అంటే ఏం చేద్దామని 12 రోజుల పాటు అమెరికా ఏం చేసింది, తర్వాత డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా ధ్వంసం చేసినాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మరి ఇంత పూర్తిగా చేసినాక వ్యక్తి మళ్ళీ ఎందుకు యుద్ధానికి పోతుండు అంటే ఆన్సర్ ఏం లేదు. ఇక్కడ వాళ్ళ దగ్గర చూడండి నిల్వలు ఉన్నాయి, ఏంటి ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి కనుక అదే దానికోసమే పోయినరు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఏంటంటే అణ్వాయుధాలు తయారు చేసి దీంట్లో కూడా సంతకం చేసిండ్రు, ఎప్పుడో చేసిండ్రు. ఎవరు? ఇరాన్ వాళ్ళు ఎప్పుడో సంతకం చేసేసి మేము దీంట్లో చేయము అని చెప్పి వాళ్ళు అన్నీ చేసిండ్రు. మళ్ళీ కూడా ఇప్పుడు ఏం చేసిందంటే ఈ స్టార్లింక్ టెర్మినల్స్ అంటే ఏంటి అంటే చిన్న శాటిలైట్స్ ఉంటాయి అనమాట. ఈ భూగోళం అనుకోండి, ఇది దానిపైన ఒక చిన్న తిరిగే ఒక శాటిలైట్ పెట్టేసి ఇది మానిటర్ అంతా చేస్తుంది. సో ఇవన్నీ శాటిలైట్లు పెట్టేసి అక్కడ ఏమేమి జరుగుతున్నాయో మొత్తం
మొత్తం చూస్తూ ఉంటారన్నమాట. అక్కడ ఇబ్బంది జరిగే ప్రయత్నాలు అన్నీ చేసిండ్రు. వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్నెట్ బ్లాక్ చేద్దాం అనుకుంటారో ఇంటర్నెట్ బ్లాక్ కాకుండా ఈ చిన్న చిన్న శాటిలైట్లను పంపించి అక్కడ ఇంటర్నెట్ యూసేజ్ అయ్యేటట్టుగా చేసిండ్రు. తర్వాత ఇరాన్ కరెన్సీని మొత్తం కిందకు పడేటట్టు చేసేసారు, మొత్తం కుప్పగొలేటట్టు. ఒమాన్లో జరిగిన వాటిని పట్టించుకోలేదు, వాళ్ళంతా పాజిటివ్ డైరెక్షన్లో పోతూ ఉంటే కూడా పట్టించుకోలేదు. ఇక ఇదంతా ఇట్లా చేసుకుంటూ పోతే ఇది ఎక్కడికి వెళ్ళి కరెక్ట్ అవుతుంది ప్రజలారా? ఒకసారి ఆలోచించండి. దిస్ ఈజ్ నాట్ హౌ కంట్రీస్ షుడ్ రన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మాట విన్న దేశాలు ఏవే ఉంటాయి, సౌదీ అరేబియా, యుఏఈ, కవైట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఓకే. వినకపోతే ఇగో ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్ వీళ్ళందరిపైన ఒకటే దాడి. ఇక్కడ యాక్చువల్లీ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు 1953లోనే అప్పటి ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ మొసడెన్ ఈయన ఏంటంటే ఆయన ఇరాన్లో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ ఉంటాయి కదా వాటన్నిటిని నేషనలైజ్ చేసేసిండు, అంటే జాతీయం చేసేసిండు. జాతీయం చేసేస్తే అప్పుడు అమెరికా ఏం చేసిందంటే ఆయన్ని తీసేసి మళ్ళీ రాజుని పెట్టింది. ఆ రాజు డిక్టేటర్లకు తయారైతే అప్పుడు ఏమైందంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఏమైంది అంటే మళ్ళీ తర్వాత అంత గొడవలు జరిగిపోయి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా వచ్చేసింది. అయితే దీనికి ఒక చిన్న విషయం చెప్తాను చూడండి ప్రజలారా. షియాస్, సున్నీస్ అని ఉంటారు. ముస్లిమ్స్లో 2 రకాలు ఉంటాయి, షియా, సున్నీ. షియాస్ అంటేనేమో ఎక్కువ మోర్ ట్రెడిషనల్గా ఉంటారు, వాళ్ళు దేవుడి నుంచి వచ్చినాయి అన్న టైప్లోనే ఎక్కువ పద్ధతులు ఉంటాయి వాళ్ళవి. సున్నీస్ అంటేనేమో కొంత లాజికల్గా థింక్ చేసి కొంత ఎట్లా అంటే పద్ధతులు ఎట్లుంటాయంటే మోర్ రిఫైన్డ్గా ఉంటాయి. అంటే మోర్ రిఫైన్డ్గా అని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాము అని అంటే వాళ్ళు ఒక హెడ్ని ఎంచుకోవాలనుకున్నారు, ఖలీఫ్ని ఎంచుకోవాలనుకుంటే వాళ్ళు స్కాలర్లీ పీపుల్ని వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ని బట్టి ఎంచుకుంటారు. అదే మనం ఇది సున్నీస్. షియాస్ అయితే మాత్రం వాళ్ళు గాడ్లీనెస్ నుంచి వచ్చిన ఆ యాన్సిస్ట్రీ పాత్వేస్ ఉంటాయి చూసిందా, వాటిని ఎంచుకుంటారు అనమాట. సో ఇక ఇవాళ పద్ధతులు వాళ్ళకు, కానీ బేస్ లైన్ ఏంటి అంటే నేను ఇందులో చెప్పేదల్లా ఒకటే, ఈ యుద్ధం అనేది అనవసరంగా జరుగుతున్న యుద్ధం. వాళ్ళ దగ్గర ఏమీ లేవు ప్రస్తుతానికి. ఇక ఒక దేశాన్ని నాశనం చేయడానికే పుట్టిన యుద్ధం. నేను దీన్ని అంగీకరించడానికి అసలు బాగా ఇబ్బంది పడతా ఉన్నాను, ఎందుకంటే అక్కడ ప్రజలు బాగా మంది చచ్చిపోతూ ఉన్నారు. అది ఏం మంచిది ఒక దేశానికి ఇంత చచ్చిపోతూ ఉంటే? ఈ ఎవరి ఆధిపత్య కోసం ఎవరు చేసుకుంటున్నారు? మనం ఓట్లు వేసింది ఈ యుద్ధాల కోసం అయితే ఓటు వేయలేదు. నాకు తెలిసి అమెరికాలో ట్రంప్ కూడా అంతే. ఏంటంటే యుద్ధం చేస్తామని చెప్పి రాలేదైనా, నేను యుద్ధం చెయ్యను అనే ఉద్దేశంతో వచ్చిండ్రు. యుద్ధం చేస్తామంటే ఎవ్వరు కూడా ఓటేయరు. మనం ఓటేసినప్పుడు ఒక మాట, ఓటేసిన తర్వాత ఇంకో మాట తయారవుతుంది. సో ప్రజలారా ఇది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ డెమోక్రసీని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే ఈ యుద్ధాలు ఇట్లనే నడుస్తూ ఉంటాయి. ఈ ఆధిపత్య పోరు వల్ల దేశాలు నష్టపోతూనే ఉంటాయి.